గురూజీ, హైదరాబాద్ నుంచి పార్వతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పార్వతి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మ వాళ్ళ గురించి తెలుసుకుందామని చేసినానండి. తప్పకుండా అండి. మీ అమ్మగారి పేరు, నక్షత్రం చెప్పండి. లక్ష్మమ్మ అండి పేరు, కానీ నక్షత్రము, డేట్ ఆఫ్ బర్త్ అవేమీ లేవండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 50-56 ఉండొచ్చు అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుగారు. నమస్తే అండి. అసలు నమ్మలేకపోతున్నాను గురుగారు. అసలు నేను లైన్ దొరికిందంటే అసలు నిజంగా చాలా టెన్షన్ ఉంది. అసలు టెన్షన్ ఎందుకు తల్లి? నమ్మలేకపోతున్నాను గురుగారు. చాలా మటుకు ఇంత అదృష్టం రాదు గురుగారు. వచ్చిందంటే అసలు నమ్మలేను నేను. జీవితంలో అందరికీ అదృష్టం అనేది ఉంటుంది తల్లి, కానీ కొన్ని కర్మాల వల్ల మన వరకు రాదు, అంతే. మా అమ్మ వాళ్ళ గురించి గురుగారు, మా అమ్మకి అసలు ఎప్పుడు బాధలే గురుగారు, ఎప్పుడు సంతోషం అనేది లేదు. మా నాన్నకి వేరే సంబంధం ఉంది గురుగారు. అది దానివల్ల అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మకు మనశ్శాంతి లేదు గురుగారు. అసలు ఇంట్లో ఎక్కువ అడవడము, ఇంట్లో అసలు ఏమి పట్టించుకోడు గురుగారు. ఏం కావాలి అసలు ఏమీ లేదు గురుగారు. ఎప్పుడు అడుగుతా ఉంటాడు, తిట్టాడు. అంటే కుటుంబంలో ఎవరిపైన కూడా అక్కరగా లేదు. మా నాన్నకు తప్ప గురుగారు, అందరికీ అది అనుమానమే గురుగారు. అది అనుమానం అంటే అట్లా వచ్చేస్తుంది గురుగారు మా అమ్మ మీద. ఎప్పుడు మా అమ్మకు నాకు అనుమానాలు, అవమానాలు అన్ని ఇవే గురుగారు. మనశ్శాంతి లేదు, ఆరోగ్యం, హెల్త్ మంచిగా లేదు గురుగారు. ఇవన్నీ ఆలోచించి మా అమ్మ సంతోషంగా ఉండాలి గురుగారు. చాలా మంచిది గురుగారు. ఇప్పుడు ఆమె సంతోషమే లేదు గురుగారు. ఆమె సంతోషంగా ఉండాలి. మా వదిన కూడా మంచిది కాదు గురుగారు. నాకు ఒక అన్న గురుగారు. మీరేం చదువుకున్నారు? ఎవరు గురుగారు? మీరు. నేను డిగ్రీ అయింది గురుగారు. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది గురుగారు. ఎన్ని సంవత్సరాలు అయింది? నాకు 13 సంవత్సరాలు అయింది గురుగారు. ఓకే, ఇప్పుడు అమ్మకి ఎంత వయసు? 56 ఉంటుంది గురుగారు. 56-57 ఉండొచ్చు గురుగారు. ఇప్పుడు మీ నాన్న ఇంకొకరిని సంతోషంగా అన్న కూడా సంతోషంగా ఉండాలి గురుగారు. మా వదిన టార్చర్ చాలా ఎక్కువైపోయింది. అట్లే పిల్లలు మీ నాన్నకి వయసు ఎంతమ్మా? మా నాన్నకి 65 ఉంటాయి గురుగారు. నేను రికమే గురుగారు మా నాన్న. ఇప్పుడు కూడా ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నాడా లేక? పెళ్లి చేసుకున్నాడంటే చెప్పడు గురుగారు, కానీ ఇప్పుడు కూడా వెళ్తానే ఉంటాడు గురుగారు. మా అమ్మ కోరిక వెళ్ళకూడదు, ఇక్కడే ఒక సంసారం అయితే మంచిగా ఉంటది, లేకపోతే మంచిగా ఉండరు కదా గురుగారు. వాళ్ళకి సంతానం ఉందా? ఉన్నారు గురుగారు. ఫస్ట్ భర్తకు పుట్టిన పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి గురుగారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి గురుగారు. అసలు ప్రేమ లేదు గురుగారు. మీ అమ్మ చేతిలో ప్రతి గురువారం నరసింహస్వామి దేవాలయంలో నయ్యి దీపం వెలిగించి పసుపు రంగు పుష్పాలు, తులసి 2 కలిపిన కట్టిన ఒక మాల నరసింహస్వామికి ఇవ్వాలి. ఇలా ఇచ్చి అక్కడ సంకల్పం చేసుకొని 16 వారాలు చక్కగా చేయడం వలన ఈ శత్రుత్వము ఇలాంటిది ఏదంటో అది తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి మంగళవారం రాహుకాలంలో 3 నుంచి 4:30 లోపు సాయంత్రము అమ్మవారి గుడిలో 2 మట్టి ప్రమిదలు తీసుకెళ్లి పెట్టి వేప నూనెతో దీపం వెలిగించింది. శనివారం రోజు ఉదయాన్నే రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం. ఈ 3 చక్కగా 16 వారాలు చేసుకుంటూ రోజు ఉదయం సాయంత్రం అర్ధనారీశ్వర స్తోత్రాన్ని అమ్మ చదువుకుంటూ ఉంది. ఇలా చక్కగా చేసిందైతే మీ నాన్నకి సద్బుద్ధి వచ్చి, అమ్మ పైన ప్రేమ వచ్చి, కుటుంబంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు తల్లి. నేను చెప్పిన చక్కగా చేయించమ్మా. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మీ కుటుంబంలో మీరు, మీ అన్నయ్య, మీ వదినమ్మ అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా చక్కగా ఉండండి. అందరూ సంతోషంగా ప్రేమతో కుటుంబంలో ఉండండి. మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. పార్వతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ చంద్రుని కథ వివరిస్తున్నారు. అంటే ఇక్కడ చంద్రుడు, ఈ చంద్రుడిని ఒక రోహిణి చాలా సౌందర్యవంతురాలు కదా, అలాగే ఆ ఒక నక్షత్రంలో పుట్టిన శ్రీకృష్ణుడు కూడా అంత సౌందర్యవంతుడు అన్నమాట. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు మీ అందరిలో కూడా ప్రశ్న, గురుగారు నేను రోహిణి నక్షత్రంలో జన్మించానండి, నేను చాలా నల్లగా ఉన్నానండి, నా ముఖంలో ఆ కళ లేదండి, నన్ను ఎవరు మెచ్చుతానే లేదండి అని మీరు అనుకోవచ్చు.